విడిచిపెట్టలా. మరి ఏం చేశాడు? వెంబడించాడు. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు. అన్నాడు పేతురును అంద్రేని, యాకోబును, యోహాను యేసు ఒకసారి పిలిచాడు, మరి వెంబడించారండి. ప్రియ సహోదరి సహోదరులు, మీలో యేసు లేకుండా, మీరు యేసును కలుసుకోకుండా మీ మాటలు ఎవ్వరూ లెక్క చేయరు. మీరంటే ఎవరు లెక్క చేయరు, గౌరవాన్ని ఎవరు పట్టించుకోరు. కారణం తెలుసా? నీ నోటిలో సువార్తుంది కానీ నీ జీవితంలో మాత్రం యేసు లేడు. కాబట్టి అలాంటి జీవితం జీవిస్తూ నువ్వు వెళ్ళి ఎవరికి ఏం చెప్పినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. అటువంటి విలువ లేని జీవితం జీవించటం కంటే ఈరోజు క్రీస్తును కలిగి ఆ క్రీస్తు కనపరిచే అద్భుతమైనటువంటి భవిష్యత్తును పొందుకొని ప్రభువుకు సాక్షిగా జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు మనస్ఫూర్తిగా నా ప్రభువును వేడుకుంటున్నాను. నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి.